హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం బోట్ పార్టిపల్ 39 వచ్చేసి మనం అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేస్తున్నాం. ఫుల్ వీడియో చూడండి. బోట్ సీల్ వచ్చేసింది చూడండి. ఇక్కడ మనకు బోట్ సీల్ ఉంది. ఇది కట్ చేసినాం మనం. దీన్ని లోపల కూడా ఇంకో బాక్స్ ఉంది. ఒకసారి చూడండి వెయిట్ ఎంత ఉన్నాయో. 14 kgs ఉంది మనకు. చూసుకోవచ్చు మనకు బోట్ బ్రాండ్. ఇది మనకి ఏం ప్రైస్ పడిందో మీకు లాస్ట్లో మీకు చెప్తా. చూసుకోవచ్చు ఇక్కడ కూడా మనకి ఇచ్చింది, మనకు బోట్ సీలింగ్ ఇచ్చింది ఇట్లా ప్యాకింగ్లా. రిమూవ్ చేస్తున్నా దీన్ని. ఇక్కడ మనకు థర్మోకోల్ ఇచ్చిండు. దీన్ని తీయాలంటే ఇట్లా తీయడం కష్టం. దీన్ని ఉల్టా పెట్టి తీస్తున్నా. కొంచెం వెయిట్ కూడా బాగా ఉంది, పర్లేదు. మరి అంత టైట్ వెయిట్ ఏం లేదు. ఈ బాక్స్ పక్క పెడదాం. నేనైతే ఇది వీడియో ఓపెన్కి కొంచెం పైకి పెడుతున్నాయి హైట్లా. ఇవి వెయిట్ అవుతా చూద్దాం. వెయిట్ కోసం ఈ రెండు పెడదాం పట్టాలు. చూసుకోవచ్చు మీకు అవపడుతుంది. ఇది బోట్ బ్రాండ్. ఇది గ్రిల్స్ ఉన్నాయి. గ్రిల్స్ మంచి క్వాలిటీ ఉన్నాయి, క్వాలిటీ ఉన్నాయి గ్రిల్స్. పర్లేదు, బాడీ కూడా మంచిగా ఉంది, క్వాలిటీ మరి అంత హెవీ క్వాలిటీ ఏం లేదు. మనకి ఇప్పుడు JBL ఉంటుంది కదా స్పీకరు, అది కూడా ఉన్న ఛానల్ ఉంది, మీకు కామెంట్లో పెడతా, ఆ వీడియో కూడా చూడండి. ఇది JBL అంత క్వాలిటీ అయితే ఉండదు. ఇది ఫిల్ క్వాలిటీ నేను చూస్తాను కదా ఆల్రెడీగా, చాలామంది చెప్తారు క్వాలిటీ, కానీ JBL అయితే క్వాలిటీ లేదు. JBL క్వాలిటీ వేరే ఉంటుంది. ఓకేనా, పర్లేదు, బాగుంది. మరి ఆ ప్రైస్కు చాలా బెస్ట్. ఓకే, ఈ మొత్తం ఫీచర్స్ మొత్తం మీకు చూపిస్తాను వీడియోలో. జూమ్ చేసి చూసుకోవచ్చు. మనకి అది ఇక్కడ మైక్ వచ్చింది. దీనికి మనకి ఇది పవర్ కేబుల్, ఇది ఆక్స్ పిన్, ఆక్స్. ఇదైతే మనకు వెయిట్ వచ్చేసి 10.8 kgs అని మెన్షన్ చేసిండు. మనకు సింగిల్ హ్యాండ్తో మనం లేవట్టవచ్చు. పెద్ద హెవీగా ఏం లేదు, వెయిట్ నార్మల్గా ఉంది. మీకు ఇప్పుడు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఇక్కడ ఆయింట్ ఉంది కదా, ఆయింట్లో మామూలుగా మనకు JBL అయితే ఇట్లా మన ఉంటుంది, మన లగేజ్ బ్యాగ్లకి ఇట్లా ఇట్లా వస్తుంది, ఇట్లా ఆయింట్ వస్తుంది. దీనికి అట్లా డైరెక్ట్ ఇట్లా ఆయింట్ ఇచ్చిండు. దీన్ని మనం కిందకి ఇట్లా డౌన్ చేసుకొని ఇట్లా మనం లాక్ వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఇదైతే మొత్తం మీకు గ్రిల్స్ చూపిస్తున్నా. ఒకసారి చూడండి లుక్. లైటింగ్ కూడా మంచిగా RGB లైట్ వచ్చింది దీనికైతే. మనకు సూపర్ ఉంది RGB లైట్. మనకైతే మొత్తం ఫుల్ RGB లైట్ వచ్చింది, చాలా బాగుంది. RGB లైట్ చాలా నచ్చింది నాకు. మీకు సౌండ్ క్లారిటీ మీకు లాస్ట్లో చూపిస్తా. ఫస్ట్ అయితే మీకు ఆప్షన్ చూపిస్తా. మీకు ఇది రిపీట్ ఆప్షన్ ఉంది. ఇది మనకి ఎడిట్ RGB ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ప్లస్ మైనస్ ఉంది. ఇది మనకు బేస్ ట్రబుల్స్ అని మనం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇదేమో మెయిన్ సౌండ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది మనకు బ్లూటూత్ వర్షను. ఇది EQ. ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ సాంగ్ ప్లే చేసుకోనికి. TW వచ్చేసి మనకు ఇట్లాంటి ఇంకో స్పీకర్ ఉంటే మనం దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది మనకు ఆన్ ఆఫ్ స్విచ్. ఇది వచ్చేసి మనకు మైక్ 1, మైక్ 2. ఇదేమో గిటారు, ఇదేమో ఆక్స్, ఇదేమో మనకు ఇది SD కార్డ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇదేమో USB పెట్టుకోవచ్చు, పెన్ డ్రైవ్ పెట్టి సాంగ్స్ గిట్లా పెట్టుకోవచ్చు.
ఇది మనకు హ్యాండ్ గ్రిప్ మాత్రం సూపర్ ఉంది. ఇది సేమ్ మనకు జేబిఎల్ లెక్కన వచ్చింది. ఇది కూడా నా దగ్గర ఉన్న జేబిఎల్, అందుకే మీకు చెప్తున్నా. ఇక్కడ వచ్చేసి మనం ఫోన్ పెట్టుకోనికి ట్యాబ్ అయితే పడుతుంది. ట్యాబ్ అయితే స్ట్రేట్ పడుతుంది, చిన్నగా పడుతుంది, కానీ అంత అయితే లేదు. ఫోన్ అయితే పడుతుంది ఈజీగా. మీకు ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తాను. మీకు చూసుకోవచ్చు. మీకు ఇక్కడైతే పవర్ది ఉంది. ఇక్కడ కిందకి వచ్చి చూస్తే ఇక్కడ బోట్ ఆపడుతుంది బ్రాండ్ RMS 160. ఇదేమో మనకు ఎయిర్ బేస్, ఇళ్ళకెళ్ళి మనకి ఎయిర్ వచ్చేస్తుంది. ఇలా మాత్రం గ్రిల్స్ ఇచ్చింది ఇక్కడ లోపల, ఎందుకంటే ఇవన్నీ ఎలకలు పోకుండా. కానీ మనం మాత్రం ఏంటంటే యూజ్ చేయనప్పుడు మాత్రం దీంట్లో అయితే క్లాత్ పెట్టుకోవాలి, ఎందుకంటే బొద్దింకలు పోతాయి, ఖరాబ్ చేస్తాయి. 100% దీంట్లో పెట్టుకోవాలి. ఓకేనా? మీ సాంగ్స్ అయితే ఇప్పుడు నేను ప్లే చూపిస్తా. ఒకసారి సౌండ్ ఒకసారి చూద్దాం క్లారిటీ. సౌండ్ క్లారిటీ అయితే పర్లేదు, బాగుంది. మనం పెట్టిన ప్రైజ్కు చాలా ఎక్కువ అది. చూడండి, ఇప్పుడైతే నేను మైక్ అనేది కనెక్టింగ్ చేసిన, మైక్ వల్ల కనెక్ట్ చేసిన. ఇప్పుడు ఒకసారి ఇది ఆన్ చేస్తున్నా చూడండి. హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. బోర్డ్ సూపర్ క్వాలిటీ, లో ప్రైస్, బిగ్ బిల్. అమెజాన్లో 7098 రూపీస్ పడింది ఇది నాకైతే ఆఫర్లో. ఓకేనా? మీరు కూడా తీసుకోవాలంటే నేను కామెంట్లో లింక్ ఇస్తా, దాంతో మీరు పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు ఇండోర్లో అవుట్డోర్లో యూజ్ చేయొద్దా ఒకసారి నేను మీకు దీన్ని మొత్తం సౌండ్ అన్ని సాంగ్స్ అవన్నీ విని మీకు నేను క్లారిటీ చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అవుట్డోర్లో అంటే ఇట్లా మన స్లాబ్ పైనకి వెళ్ళి ఒకసారి దీన్ని ఫుల్ వాల్యూమ్ సౌండ్ పెట్టి ఒకసారి చెక్ చేద్దాం. అలాగే మనం దానికి పవర్ ఇచ్చి చూద్దాం. పవర్ ఇస్తే ఎట్లా వస్తుంది సౌండ్, వితౌట్ పవర్ అంటే బ్యాటరీతో ఎట్లా వస్తుందో అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. హాయ్ అందరికీ. ఇప్పుడైతే మనం అవుట్డోర్కి ఇక్కడ మనం స్లాబ్ పైకి వచ్చినాం. ఒకసారి సౌండ్ క్లారిటీ, అదే మనకు వితౌట్ పవర్ విత్ పవర్ ఒకసారి చెక్ చేస్తాం సౌండ్ క్లారిటీ. ఓకేనా? ఇప్పుడైతే నేను సాంగ్ ప్లే చేస్తున్నా. ఇప్పుడైతే నేను పవర్ అన్నీ ఆన్ చేస్తా. ఒకసారి దాని సౌండ్ కూడా ఒకసారి మీరు కూడా చూడండి, చెక్ చేయండి ఎట్లా వస్తుంది సౌండ్, మనకు పవర్ ఎట్లా వస్తుంది, బ్యాటరీ ఎంత వస్తుందో ఒకసారి సౌండ్ కూడా చూద్దాం. ఓకేనా? ఒకసారి నేను ఇక్కడ ఆన్ చేస్తాను, ఇక్కడ సాంగ్ ప్లే చేసినాక. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే మనకు పవర్ అయినా బ్యాటరీ అయినా సేమ్ సౌండ్ వస్తుంది. అలాగే మనకు JBL 310 ఉంటుంది, దాంట్లో మాత్రం అట్లా కాదు. మనకు బ్యాటరీ అయితేనేమో మనకు 80% వస్తుంది ఈ పవర్, ఇది సౌండ్ అవుట్పుట్. అది ఛార్జింగ్ పెడితే మనకు 100% అవుట్పుట్ వస్తుంది. ఇది అట్లా కాదు, మనకు బ్యాటరీ అయినా మనకు పవర్స్ ఇలా ప్లగ్ పెట్టినా కానీ అంతే వస్తుంది సౌండ్, మొత్తం సేమ్ వస్తుంది సౌండ్. ఎలాంటి సౌండ్ అనేది ఇప్పుడు మనకు పవర్ అయినా బ్యాటరీ అయినా సేమ్ వస్తుంది సౌండ్, అది 100% అంతే వస్తుంది సౌండ్. ఫ్రెండ్స్ ఇదైతే మనకు సౌండ్ అయితే అవుట్డోర్లో అయితే బాగుంటుంది. ఇది మనకైతే ఇండోర్లో అయితే పనికిరాదు. ఇది హోమ్ థియేటర్ తీసుకోండి. ఇండోర్లో అయితే మీరు అవుట్డోర్లో ఏమైనా పార్టీస్ మాత్రమే పనికొస్తుంది ఇది అయితే. నెక్స్ట్ ఒక వీడియో మీకు 1 మంత్ మొత్తం యూజ్ చేసినాక అది ఎంతసేపు ఛార్జింగ్ ఉంటుంది, వితౌట్ RGB విత్ RGB ఎంతసేపు ఛార్జింగ్ ఉంటుందో మీకైతే నేను చూపిస్తా. నెక్స్ట్ ఒక 1 మంత్ నేను ఫుల్గా దాన్ని యూజ్ చేసినాక మీకు ఒక రివ్యూ ఇస్తాను. ఓకేనా?